చెప్పండి, గతంలో కూడా నిరసనలు చేశారు, ఇప్పుడు కూడా చేశారు. ప్రభుత్వం ఎలాంటి స్పందన మీకు ఇవ్వట్లేదు ఎందుకు? ఎందుకంటే మా ఇంటి మీద కన్నేసింది కాబట్టి, దీనికి రెస్పాండ్ అవ్వదలుచుకోలేదు కాబట్టి, అందుకనే ఎవరిని కూడా పంపించలేదు ఇంతవరకు మాట్లాడటానికి కూడా. కనీసం ఏం జరుగుతుంది ఇక్కడ తెలుసుకోవడానికి కూడా ఇష్టపడటం లేదు. వాళ్ళది ఒకటే ఎయిమ్ ఏంటంటే ఎంపీఆర్ అనేది ఉండకూడదు, ఇక్కడ తీసేసేయాలని. ఎట్టి పరిస్థితుల్లో మూసిని సుందరీకరణ చేస్తానంటున్నాడు. సుందరీకరణకి మేము అభ్యంతరం చెప్పట్లేదండి. సుందరీకరణ చేసుకోవచ్చు, దాంట్లో మేము కూడా పార్ట్ అవుతాం. కావాలంటే మేము ఏమైనా పని చేయమంటే కూడా వచ్చి చేసి పెడతాం, ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేసి పెడతాము. మేమేమి అభ్యంతరం చెప్పాం, ఎందుకంటే మా పక్కన ఉన్న మూసి సుందరంగా అవుతుందంటే మాకు కూడా మంచిదే కదా. గాంధీ సరోవర్ కూడా కట్టమని చెప్పండి, దానికి మాకేం అభ్యంతరం లేదు. కాకపోతే మా ఇంటిని ముట్టుకోకుండా ఏం చేసినా కానీ కూడా మాకేం అభ్యంతరం లేదు. ఇంకొకటండి, మూసీ సుందరీకరణ మా పక్కన ఇక్కడో అక్కడ చేస్తే సరిపోదండి. ఇది వికారాబాద్లో పుట్టింది మూసీ నది, అక్కడి నుంచి చేసుకుంటే రమ్మని చెప్పండి. ఇక్కడికి వచ్చినప్పుడు అవసరం పడితే కనుక మాతోటి కూర్చొని మాట్లాడి, ఇదిగో ఇంత చేసుకొని వచ్చాము, మీరు కూడా ఇస్తే ఇంకా బాగుంటుంది, తెలంగాణకి బాగుంటుంది, తెలంగాణ జనాలకి ఉపయోగపడుతుంది అని అంటే అప్పుడు మేము ఆలోచిస్తాం. అది మీకు ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి 7 ఎకరాలు మీకు వేరే చోట ఇచ్చేసి మీ అకౌంట్లో మాకేం చెప్పలేదండి. మా దగ్గరకు వచ్చి ఎవ్వరు కూడా ఇంతవరకు మాకు ఎట్లాంటి అసెంబ్లీలో చేయలేదు. అసెంబ్లీలో చెప్తున్నాడు. అసెంబ్లీలో ఇంతకు ముందు కూడా 1,00,000 చెప్పారండి. ఎలక్షన్లకు ముందు కూడా చెప్పారు, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కూడా చెప్పారు. అసలు ఆయన ఫస్ట్ చెప్పింది ఏంటండి, రైతులను చూసుకుంటానన్నాడు, పేదవాళ్ళకి ఇల్లు కట్టించిస్తానన్నాడు, పెన్షన్లు ఇస్తానన్నాడు, లేడీస్కి ఉద్యోగాలు ఇస్తానని చెప్పాడు, చిన్న పిల్లలకి. వీళ్ళకి ఎవరికి ఏమీ చేయకుండా వచ్చి నేనేదో డెవలప్ చేస్తున్నాను, ఇల్లు పడేస్తాను, ఇక్కడ స్టార్ హోటల్స్ కట్టేస్తాను, నైట్ కూరగాయలు అమ్ముతా అంటే ఇప్పుడు మేము మమ్మల్ని అందరినీ ఇల్లు పడేసిన తర్వాత మేము పోయి అక్కడ కూర్చొని కూరగాయలు అమ్ముకోవాలని ఆయన ఉద్దేశం. అంతే కదా, అక్కడ కూరగాయలు అమ్ముకోవచ్చు, ఎకానమీ పెంచుతానంటే కూరగాయలు అమ్మితే ఎకానమీ పెరుగుతుందా అండి? ఎకానమీ పెరగడానికి ఏం చేయాలో అది చేయాలి. ఆయన డెవలప్ చేయాలని అంటే ఇక్కడ ఉన్న ఇళ్ళు పడగొట్టి డెవలప్ చేయని అవసరం లేదు. గవర్నమెంట్కి సంబంధించి బోర్డు అంత ల్యాండ్ ఉంది, థౌజండ్స్ ఆఫ్ ఎకర్స్ ల్యాండ్ ఉంది. ఆ ఏరియాలో డెవలప్ చేస్తే ఆ చుట్టుపక్కలంతా కూడా డెవలప్ అవుతుంది కదా. ఆల్రెడీ డెవలప్ అయిన దగ్గర వచ్చి నేనేదో డెవలప్ చేస్తాను, ఇక్కడ ఏదో ఇల్లు పడేసి స్టార్ హోటల్స్ కడతానంటే కుదరదుగా. 450 మందిని రోడ్డు మీద పడేస్తున్నారంటే ఒకసారి ఆలోచించుకోవాలి కదా. ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళి ఎవరన్నా తెలియని వాళ్ళు ఇంట్లోకి వెళ్తే ఆయన ఎంత భయపడతారు? ఎవరు గవర్నమెంట్ అనేది ఏంటి, మమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికి కదా ఉండేది. వాళ్ళే వచ్చి మా ఇల్లు పడేస్తామంటే మాకు ఎలా ఉంటుంది? మాకు 1 మంత్ నుంచి నిద్రే లేదండి, తిండి సరిగా తింటలేదు. ఈ అపార్ట్మెంట్లో ఎవరం కూడా నిద్రపోవడం లేదు. ప్రతి వాళ్ళ గురించి అడగటమే, ఇది ఏం జరుగుతుంది, మీకు ఏం జరుగుతుంది, చుట్టాలందరూ కూడా ఇదే మాట్లాడుతూ ఉన్నారు, ఏం జరుగుతుంది.